హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వందనాలండి. మరి క్రైస్తవునికి ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం అనేది ఉంటేనే దేవుడిచ్చే జీవ కిరీటాన్ని కాపాడుకోగలుగుతాడు. రాజకీయ చైతన్యం పాపం కాదు. మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యమే దేవుని చిత్తం. దేవుడు ప్రజల్లో ఉన్నాడు. ఈ ప్రజాస్వామిక కాలంలో రాజ్యభారాలను దేవుడు ప్రజలపై ఉంచాడు. కాబట్టి మరి క్రైస్తవులకు ఏ జాతి కానీ ఏ మతం కానీ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించని జాతి మతం నశించిపోతుంది. కాబట్టి మనకు దేవుడిచ్చే జీవ కిరీటాన్ని కాపాడుకోవాలంటే బలంగా ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం మనం ప్రదర్శించాలి.